ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈ రోజు స్పెషల్ ఏంటంటే కట్ ఫింగర్ మిర్చి బజ్జీ అండి. ఇవి చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా ఉంటాయండి. అలానే దీని టేస్ట్ తింటూ ఉంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అవ్వడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం రండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని శనగపిండిని వేసుకోవాలండి. అందులోనే కొద్దిగా వామ్ తీసుకొని కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవాలండి. వామ్ వేసుకోవడం మూలంగా డైజెషన్ త్వరగా అవుతుందండి. అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలండి. అందులోనే కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేసుకోవడం మూలంగా బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా కలుపుకోవాలండి. మనం ఈ పిండి కలుపుకోవడం బట్టి మన బజ్జీలు కూడా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. తర్వాత మిర్చి బజ్జీలు ఒక 5 తీసుకున్నామండి. ఇవి శుభ్రంగా కడుక్కొని చెమ్మ లేకుండా తుడుచుకోవాలండి. తర్వాత ఈ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న తర్వాత లోపల విత్తనాలు తీసేసుకోవాలండి. లేకపోతే కారంగా ఉంటాయి. కారం ఇష్టపడే వాళ్ళు వాటితోనే డైరెక్ట్గా వేసుకోవచ్చండి. ఒక మిర్చిని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న మిర్చిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మిర్చి ముక్కల మీద హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి. అందులోనే కొద్దిగా సాల్ట్ను కూడా వేసి ఈ పచ్చిమిర్చి ముక్కలకి పట్టించాలండి. ఈ రెండు పట్టించిన తర్వాత ఒక 30 నిమిషాల నుంచి గంట సేపు అలానే వదిలేయాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి ముక్కలకి నిమ్మ పులుపు అన్నది పట్టి చాలా రుచిగా ఉంటుందండి. ఒక 1 అవర్ తర్వాత మన పచ్చిమిర్చి ముక్కలకి పులుపు అన్నది బాగా పట్టుంటుంది కాబట్టి దాన్ని శనగపిండి దాంట్లో డిప్ చేసి మరుగుతున్న ఆయిల్లో వేయండి. ఇవి వేసినప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఇవి వేగుతున్నప్పుడు స్టవ్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీడియం టు హైలో కూడా పెట్టుకుని వేయించుకుంటే ఈ మిర్చి బజ్జీ చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి తింటూ ఉంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటాయండి. ఇవి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని వేడివేడిగా సాస్ వేసుకుని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి. ఇలానే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.